అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో పక్క 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలా, రాష్ట్ర అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కానీ జన సైనికులు గారు వీర మహిళలు కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడాలని వాళ్ళకి కోరిక ఉంది. ఆ కోరిక ఎప్పుడు ఫలిస్తుంది అంటారు? అంటే 29 అవకాశం ఉంటుంది సార్? 29 ఉంటుందా, దాని తర్వాత ఉంటుందో మాకు తెలియదు. కానీ మా నాయకుడు ఒక గొప్ప సైనాని సార్. ఆ యుద్ధం చేయాలంటే ముందు సైన్యం కరెక్ట్ గా ఉండాలి, సైన్యాన్ని సిద్ధంగా ఉండాలి. అంతేగాని రాజే ఉంది ఆర్డర్ ఇస్తాడు. దీన్ని వైసీపీ ఇంకో రకంగా ట్రోల్ చేస్తుంది. ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పర్సన్ ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉండాలి 15 ఏళ్ళు అంటే నీవు పార్టీ పెట్టింది ఏంటి అనేది రకరకాలుగా ట్రోల్ చేస్తుంది. అలాంటి వాళ్ళకి ఎలా సమానం చెప్తారు ఒక అధికార ప్రతినిధిగా? సార్, వాళ్ళు చేయలేనప్పుడు ఎందుకు ఈ మాటలు? మీరే తిన్నగా ఉండి చేసి ఉంటే ముఖ్యమంత్రి పదవి ఇంకా కాపాడుకునే వాళ్ళు కదా. మేము ఏడవలేము అంటూ మీరు పక్కకి వెళ్ళిపోయినారు కదా. ఇప్పుడు పరిపాలన చేయగలిగినోడు అందలం ఎక్కాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటికి పెద్ద కొడుకు కదండి పాత్ర, చిన్న కొడుకు పెద్దపీట వేసుకొని కూర్చుంటాడు. అంటే అక్కడ పరిస్థితులు ఏంటంటే పరిపాలన విజనరీ ఆయన మైండ్ లో ఉంది, ఆయన మాత్రమే చేయగలడు అన్న ఉద్దేశంతో నేర్చుకుంటున్నాడు. ఇవాళ కాకపోతే రేపు ఎక్కడికి రాక తప్పదండి. ముఖ్యమంత్రి ఇవాళ కాకపోతే రేపైనా ఆ కుర్చీ సీట్ ఆయన కిందకు వచ్చి కూర్చుంటుంది. అది మాకు నమ్మకం ఉంది. కానీ అప్పుడు వరకు పరిపాలన గొప్పగా చేయాలన్నా, విజనరీ మైండ్ ఉండాలన్నా అది బాబు గారి వల్లే సాధ్యం అవుతుంది. అందుకని ఆయన ఓపెన్ గా చెప్పినారు, ఒక రాజకీయ దురంధరుడు మనమేమి వంగి దండాలు పెట్టాల్సిన పని లేదు. మనము ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం, ఆయన వెనకాలో ఆయన పక్కనో కాదు, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాము. మీరు ఎక్కడ వైరుధ్యాలకి వైషమ్యాలకి తావు లేపకండి, కూటమిని జాగ్రత్తగా కాపాడుకోండి, బీటలు బాడినివ్వకండి అంటూ మాకు చెప్తుంటారు సార్. అంటే ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిపక్షం ఒక ప్రధాన ఆరోపణ అయితే చేస్తున్నారు. ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు, సినిమాలు చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు అంటారు. ఏం చెప్తారు ఒక అధికార ప్రతినిధి? సార్, రోజు ఆ రోడ్లు వేసిందో, పంచాయతీదో, లేకపోతే ఏ పాపం చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు తీసుకొచ్చి ఇవ్వడమో, వాళ్ళ కొడుకుకి అక్కడ ఇబ్బంది జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఒక ఇంపార్టెంట్ వైజాగ్ కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండి వాళ్ళకి రేపు గుడి దగ్గరకు వస్తాను, జాతరలో పార్టిసిపేట్ చేస్తానన్న కారణంగా అదంతా అయిపోయాకే వెళ్ళిన పరిస్థితి. తర్వాత రోడ్లు లేకుండా డోలీ కట్టుకొని వెళ్లే పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేయించిన పరిస్థితి, పిఠాపురం పరిసర ప్రాంతాల్లో వర్షంలో స్కూళ్ళకు కూడా పోలేని పరిస్థితులు, అక్కడ వంతెన కట్టిన పరిస్థితి. అదే రకంగా మదపుట ఏనుగులని కంట్రోల్ చేస్తూ రాష్ట్రంలో ఇంతవరకు ఏ అటవీ శాఖ మంత్రి చేయని విధంగా కర్ణాటకతో మాట్లాడుకొని కుంకి ఏనుగులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అడుగడుగున ఆయన పనిలో ఎంత బిజీగా ఉన్నాడంటే ఆయన ఆరోగ్యం కూడా ఆలోచించినటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా కష్టపడుతున్నారు సార్. అవాక్కులు చెవాక్కులు ఎవరైనా పిలుస్తారు. పని చేయడం ఎంత కష్టం అంటే అక్కడ కూర్చుంటే తెలుస్తుంది. కౌన్ బనేగా కరోడ్పతిలో కింద కూర్చున్నాడు ప్రతి ఒక్కడు ఆన్సర్లు చెప్తాడు. ఆ కుర్చీలో కూర్చున్నాడు ఆప్షన్స్ లేకుండా ఆన్సర్ చెప్పలేడు, ఆప్షన్స్ ఉన్నా ఆన్సర్ అర్థం కాదు. సో ఆ సీట్ లో అంత పెద్ద హీట్ ఉంటుంది సార్. మోరోవర్ ఆయనకి ఇప్పుడు అటవీ శాఖ, పంచాయతీ శాఖ, ఇలాగా పారిశుద్ధకు సంబంధించి ఏదైతే మిగతావి, సో ఇవన్నీ కూడా ఒక పెద్ద టాస్క్లు అయిపోయినాయి సార్. సో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పొల్యూషన్ బోర్డు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ కాలంలో. పొల్యూషన్ బోర్డు కూడా ఈ రోజున అవినీతిమయమైందని చెప్పి సాక్షాత్తు బోండా ఉమాగా ప్రస్తావన చేశారు అసెంబ్లీలో. మీ శాఖలో ఏం జరుగుతుందో కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రస్తావన చేశారు. అవును సార్, అవును. కానీ అసెంబ్లీలో ఆయన ప్రస్తావించింది టీడీపీ వాళ్ళు అపాయింట్ చేసినటువంటి చైర్మన్ పొల్యూషన్ బోర్డుకి. మనం అపాయింట్ చేసిన వాడు కాదు, పాపం మనకి సంబంధించిన వ్యక్తి కాదు. అంటే కూటమి కాదు, బీజేపీ టీడీపీ. అదే సార్, వినండి, టీడీపీకి సంబంధించిన వ్యక్తి అక్కడ అపాయింట్ చేసినటువంటి వ్యక్తి చైర్మన్. ఈయన టీడీపీ నాయకుడు, పాప ఈయనకి మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు, ఇస్తానన్నారు ఇవ్వలేదు, ఆయన బాధ అయింది. ఆయన పొల్యూషన్ బోర్డు చైర్మన్ కి అడుగుతుంటే నేను టీడీపీ కదా, నువ్వు టీడీపీ అపాయింట్ చేసిన పోస్టే కదా, నువ్వు నాకు స్పందించవేంటి, తేపకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరని చెప్పి మాట దాటేస్తావేంటి, నువ్వు నా మాట వినవేంటి, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేస్తావేంటి అంటున్న పరిస్థితి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలా, సూటిగా టీడీపీని అడగాల్సింది అడిగాడు. నాకు ఇవ్వాల్సిన మినిస్ట్రీ ఎలాగో ఇవ్వలేదు, ఇస్తానని ఆపేసినారు, ఇప్పుడు నా పనులు కూడా చేసుకునేకండి ఆపితే నేను ఎట్లా నిలబడాలా, ఎట్లా తలబడాలా, ఏంది అంత లెక్కలేంతను, నేను ఎమ్మెల్యేలు అపాయింట్ చేసినోడే చైర్మన్, నువ్వు నాకంటే పెద్ద తోపువా తురుమా అన్నట్టుగా బోండా గారు అడిగింది టీడీపీ అపాయింట్ చేసినటువంటి చైర్మన్ ని, పవన్ కళ్యాణ్ గారిని కాదు. ఓ పని చేయండి అని టీడీపీ చైర్మన్ ని, టీడీపీకి సంబంధించిన చైర్మన్ అడుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరని చెప్తావేంటి, నువ్వు మా మనిషి అయితే ఆయన అందుబాటులో ఉన్నప్పుడు సార్ ఇంపార్టెంట్ పని సార్ బోండా గారి సార్ అంటే ఆయన స్పందించేవాళ్ళేమో, నువ్వేం మాట దాటేస్తున్నావు అంటూ అడిగిన పరిస్థితి. తర్వాత రామ్కీ నుంచి డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని, ఆయనేమో నేను బిగిన్ చేస్తే పొల్యూషన్ బోర్డులో ఎన్ని కంపెనీలు మూతపడతాయో మీరే తెలుసుకోవాలి, ఏం చెత్త నన్ను సీఎం గారిని ఎత్తమంటారేంటి,
అనేటటువంటి పరిస్థితి. వీడు అన్నిటికంటే మించి ఇంకా రఘురామకృష్ణరాజు గారు, సార్ మీ జన సైనికులకి చెప్పండి సార్, పారిశుద్ధ ఫ్లెక్సీలు. వాళ్ళు అసలు చెత్త ఎక్కడ కింద పడినవారని. ఆఖరికి మా కింద కొటేషన్ వచ్చింది సార్ వైసీపీ వాళ్ళు, ఆఖరికి జన సైనికులు దానికి వాడండి రా బాబు, వాళ్ళు దానికే పనికి వచ్చేటట్టుగా మీరే డిసైడ్ చేస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా అంటూ అవాకులు చవాకులు పెళ్తున్నారు. అంటే ఇప్పటికే వైసీపీ కొంత ట్రోలింగ్ అయితే ఉంది మీ జనసేన మీద, జెండా కూలీలు అని చెప్పి అంటుంటారు. అవును సార్, వాళ్ళు 100 అంటారు సార్. పని చేసేవాడు ఎప్పుడు మాట పడతానే ఉంటాడు. కాకపోతే చెత్త ఎత్తుకునే పారిశుద్ధ కార్మికులతో పోలిస్తే మేము కూడా దానికి ఏం బాధపడలేదు సార్. పారిశుద్ధ కార్మికులు ఏమంతా తీసేసే వాళ్ళు కాదు. ఎవడో వేసేసిన చెత్తని ఎత్తుతున్నాడు, ఎత్తాలనుకున్నాడంటే ఎంతో బాధ్యత గలవాడు, వాడు జనసైనికుడు అవుతాడు. మేము దానికి కూడా బాధపడలే. వైసీపీ వాళ్ళు అలా అన్నా సరే, టీడీపీ వాళ్ళు ఒకవేళ ఆ మాట తూలినా సరే మేమేం బాధపడ్డాం. ఎందుకంటే మా నాయకుడు తనను తాను తగ్గించుకున్నాడు, వాడు హెచ్చింపబడదు అని 10 సార్లు అదే రిపీట్ చేసుకుంటాం. ఈ మాట అన్నా ఇంకొక మాట అన్నా మా అన్న కోసమే కదా. సరే, కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర కీలకం. ఆయన నిలబడ్డాడు, ఆయన కొంచెం నిలబడుతున్నాడు, ఇంకా గట్టిగా నిలబడ్డా ఖచ్చితంగా తలపడతాడు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ కలిసి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే 2014-19 మధ్యలో ఎందుకు విభేదాలు వచ్చినాయంటే కేవలం అమరావతి ఇష్యూ మీద. అంత భూమి మేము ఇవ్వమంటూ వాళ్ళు వెనుతిరిగినప్పుడు ప్రజల పక్షాన నిలబడి తన గొంతుకు వినిపించినారు సార్. ఇప్పుడు కూడా 15 ఏళ్ళు కలిసి ఉండాలి అంటున్నారు. అదేంటంటే ప్రజల గొంతుగా అమరావతిని ఉద్ధరించాలి అనేటటువంటి కాన్సెప్ట్. నిన్న మొన్న పెద్ద టాస్క్ వచ్చినట్టుగా ఈ అసెంబ్లీలో ఏదైతే బాలకృష్ణ గారు మాట్లాడిన విధానం, ఆయన ఎవడికి ఎవడెక్కువ అని మాట్లాడు. చిరంజీవి గారు నా రకంగా మాట్లాడటం అనేది, ఆ చిరంజీవి గారు నా రకంగా, ఆయన మాట తీరు అలాగే ఉంటది సార్. ఆయన సినిమాలో అంటే డైలాగ్స్ ఇస్తే టకటకా చెప్పగలుగుతారు, కానీ ఇక్కడ పబ్లిక్ గా ఆయన కామినేని శ్రీనివాస్ గారు అన్నారు, కందుల దుర్గేష్ని గారు అన్నారు, కానీ ఇక్కడ ఈయన దగ్గర మాత్రం స్లిప్ అయ్యి ఎవడైతే ఎవడికి ఎక్కువ, ఆ ఇండస్ట్రీకి పెద్ద దిక్కేంటి, ఇంకోటి ఏదో స్లిప్ అయినట్టున్నారని విన్నాం కదా. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఆయన మాట్లాడారు, చిరంజీవి గారు రిప్లై ఇచ్చారు, అక్కడ ఏదో జరుగుతుంది. మిగతా వాళ్ళు అనవసరంగా దీన్ని పెద్ద అంటే వైసీపీ వాళ్ళు చేస్తారు, టీడీపీ జనసేన చేయకండి. నేను ఇందాక చూసినాను అమరావతి రాజధాని రైతులు వరలక్ష్మి గారు, అమరావతి ఉద్యమంలో కంచెలు తెంచుకుని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆవిడ చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారు. కేబినెట్ హోదా కోసం భార్య భర్త వెళ్ళి చిరంజీవి గారు ఇంటి ముందు ఉంచున్నారు, పాకెట్ లో అంగళ్ళు పెట్టారు. తర్వాత అదేంటిది ఆయన ఏదో పార్టీ పెట్టేశాడు, ముఖ్యమంత్రి అయిపోదామని. అదేంటిది ముఖ్యమంత్రి అయిపోదాం అన్న కోరిక తప్ప అమ్మా, అవ్వకూడదా? ముఖ్యమంత్రులు ఇద్దరులే ఉండాలా? అయితే వాళ్ళు యువతలు వీళ్ళేనా? అవతల వాళ్ళు అవ్వకూడదా తల్లి? ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి కదా. ఐపీఎస్ ఎగ్జామ్కి వెళ్ళే ఢిల్లీ వెళ్ళే ప్రతి ఒక్కడు, కరోల్బాగ్ కోచింగ్ సెంటర్ లో ఉండే ప్రతి ఒక్కడు ఐఏఎస్ కొట్టాలనే వెళ్తాడు. కొట్టచ్చు, కొట్టకపోవచ్చు, సరేలే. పార్టీ ఎందుకు ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. సో వదిలేద్దాం, ఇప్పుడు మనం కలిసి ఉండడం ముఖ్యం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చిరంజీవి గారిని అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒకటి కాదమ్మా. చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు. మీరు తమ్ముడు సినిమా చూసినారా? అన్న ఏదైతే కిక్ బాక్సింగ్ లో ఒక మెడల్ కప్పు కొట్టలేకపోయాడో, ఆ కప్పు కొట్టడం కోసం అటు ఇటు తిరిగే పిల్లోడు, ఆటకాయితనం పిల్లోడు, ఆ నేర్చుకొని పిక్ బాక్సింగ్ నేర్చుకొని తెల్లవారుజాము 4 లేసి పిక్ బాక్సింగ్ నేర్చుకొని కప్పు కొట్టి కాళ్ళ దగ్గర పెట్టాడు. అది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మోహన్ బాబు గారు ఒక మాట స్లిప్ అయినప్పుడు కూడా వెంటనే వెళ్ళి తమ్ముడు మోహన్ బాబు గారు అని మాట్లాడింది. తమ్ముడు మోహన్ బాబు గారు అని ఎందుకు ఎగతాలు మాట్లాడారు? వాళ్ళ అన్న గురించి ఒక్క మాట స్లిప్ అయితే ఊరుకోడు. మీకు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు, ఎవరో ట్రైనింగ్ ఇస్తే మాట్లాడుతున్నారు, తప్పది. మనం కలిసి ఉండాలా, లేకపోతే అమరావతిలో గడ్డి బీక్కోవడం అవుతుంది. ఎందుకంటే ఆయన ఉంటేనే మేము ఉంటాం. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు చిరంజీవి గారిని అనేసి పవన్ కళ్యాణ్ మంచోడు పాపం అంటే అవదు. ఒక ఆత్మ, ఒక శరీరం, అంతే కదా. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీద ఎవరి కాళ్ళకు మోకరిల్లు ఇచ్చాడు? అంటే అంత ప్రేమ ఉన్నటువంటి ఒక వ్యక్తిని విడదీస్తూ ఈరోజు మీరు అవాక్కులు చవాక్కులు పేరుతూ క్యాబినెట్ హోదా కోసం వాళ్ళన్న జగన్ గారిని ప్రాధీపడ్డం. జగన్ గారు తలుచుకుంటే క్యాబినెట్ హోదా ఇస్తారా? మోడీ గారు కదా తలుచుకోవాలి అక్కడ. ఇప్పుడు చూడు, వాళ్ళ అన్నగారుతో వాళ్ళ తమ్ముడు గారిని అంది తుఫాన్ అంటారు కదా. నిజంగా ఆయన మనసులో ఆ కోరిక ఉంటే ఆ కోరిక తీర్చడం తమ్ముడికి ఎంతసేపు? వద్దు ఈ రాజకీయాలు, బురద రాజకీయాలు. నీతిగా చేసే వారి మీద బురద జల్లుతారు, చల్లేవారు ఎలాంటి వారో తెలుసు అంటూ దరిద్రపు కొట్టు రాజకీయాలను వదిలేసి రాజ్యాన్ని గెలిచినోడు రాజు అయితే రాజ్యాన్ని వదిలేసినోడు గౌతమ్ బుద్ధుల్లా వెళ్ళిపోయిన వాడు చిరంజీవి. రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి గురించి అసెంబ్లీ సాక్షిగా అవాక్కులు చవాక్కులు పేలడం బాలకృష్ణ గారి